హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో నేను హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు రెసిపీ షేర్ చేస్తున్నాను. సున్నుండలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. నేను 2 కప్స్ మినపగుళ్ళు తీసుకొని వేయించుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో కలర్ మారే వరకు వేయించుకోవాలి. మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ మినపగుళ్ళు కలర్ మారిన తర్వాత. ఇవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. కంప్లీట్గా కూల్ అయ్యాకే మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది మౌత్కి. కాబట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మినపగుళ్ళు తీసుకుంటామో అదే కప్తో 2 కప్స్ షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఇవి ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి సున్నుండలు అనుకుంటే ఇలా చూపిస్తున్న విధంగా స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ గీ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. మనం గీని వేడి చేసి అయినా కానీ మనము లడ్డూలు చేసుకోవచ్చు. కానీ అవి ఒక 1 వీక్ వరకే స్టోర్ ఉంటాయి. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మళ్ళీ ఒకసారి మనం హీట్ చేయడం వల్ల 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో సున్నుండలు చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇలా చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి. మనం ఒకసారి చూసుకుంటే ఇలా చూపిస్తున్నట్టు లడ్డు ఫామ్ అయింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పౌడర్ కొంచెం కూల్ అయిన వెంటనే మనము లడ్డూలు చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. కావాలి అనుకుంటే దీంట్లో గార్నిష్ కోసమని కిస్మిస్ అలాగే క్యాష్యూస్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇవి ఇలాగే ప్లెయిన్గా తింటేనే బాగుంటాయి. ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి చాలా మంచి హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. బాయ్.